అభ్యర్థులకు స్వాగతం. మన గత వీడియోలో ఫిఫ్త్ క్లాస్‌కి సంబంధించినటువంటి 1, 2 తరగతుల్లోని గ్రామర్ చూసుకున్నాం. ఇప్పుడు మనము ఈ వీడియోలో 3, 4, 5 తరగతులకు సంబంధించినటువంటి గ్రామర్ చూసుకుందాం. మనకి 3, 4, 5 తరగతుల్లోనే ఎక్కువగా గ్రామర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరేం కంగారు పడకండి. సో 6, 7, 8 తరగతిలోకి వచ్చేసరికి మీరు గ్రామర్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు మనకి క్లాస్‌కి వచ్చేసి ఒక వీడియోనే వస్తుంది. ఇప్పుడు మనకి క్లాస్‌కి వచ్చేసి ఫిఫ్త్ క్లాస్‌కి వచ్చేసి ఇప్పుడు మనకు 3 వీడియోలు వస్తున్నాయి. ఆల్రెడీ ఒక వీడియో అయిపోయింది. ఇది రెండో వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియో వస్తదనమాట. రేపో ఎల్లుండో. దాంతో మనకి ఫిఫ్త్ క్లాస్ అయిపోతుంది. సిక్స్త్, సెవెంత్, ఎయిత్‌కి ఒక్కొక్క వీడియోనే ఉంటుంది. సిక్స్త్ క్లాస్ ఒక వీడియో, సెవెంత్ క్లాస్ ఒక వీడియో, ఎయిత్ క్లాస్ ఒక వీడియో. కాబట్టి మీరేమీ వీడియోలు ఎక్కువైపోతున్నాయని మీరేం భయపడవసరం లేదు. మీకు సిలబస్ అనేది పూర్తిగా కవర్ చేయడానికి మాత్రమే నా ప్రయత్నం. ద నెక్లెస్ ఈ లెసన్లో మనకి మెటిల్డా అనే యువతి గురించి చెప్తుందనమాట. మెటిల్డాకి ఎప్పుడు కూడా లగ్జరీగా బతకాలని, అలాగే తనకు ఉన్న దాంతో సంతృప్తి పడకుండా ఎప్పుడూ కూడా ఉన్నతంగా అంటే హయ్యర్ వ్యక్తుల్లాగా బతకాలని ఎప్పుడు తనకు ఆశ ఉంటుంది. అలాగే ఒకరోజు తన భర్త తన ఆఫీస్లో పనిచేసేటువంటి వారి యొక్క బర్త్డే ఇన్విటేషన్ తీసుకురాగా, అయితే అది చాలా లగ్జరీ పీపుల్ ఉండే బర్త్డే పార్టీ. సో అక్కడికి వెళ్ళాలంటే మంచి డ్రెస్సు, నెక్లెస్లు ఇవన్నీ అంగులు, ఆర్భాటాలు కావాలి. సో తన దగ్గర లేవు. ఎలాగైనా వాటిని వేసుకొని వెళ్ళాలని తన ఫ్రెండ్ అయినటువంటి జాన్‌ని అడుగుతుందనమాట. జాను కూడా నీకు కావాల్సినవి తీసుకో అని తన దగ్గర ఉన్నటువంటి నెక్లెస్‌ని మెటిల్డాకి ఇస్తుంది. మెటిల్డా ఆ పార్టీలోకి ఆహ్, డ్రెస్‌ని అలాగే ఆ నెక్లెస్‌ని యేసుకొని వెళ్ళి అందరికీ చూపించి మురిసిపోతూ గూడా వచ్చే ఎంజాయ్ చేసి ఇంటికి వస్తారనమాట. ఇంటికి వచ్చి చూసేసరికి ఆ నెక్లెస్ అనేది మాయమవుతుంది. మాయమయ్యేసరికి ఆ నెక్లెస్‌ని అన్ని చోట్ల వెతుకుతారు. ఎక్కడ ఎన్ని చోట్ల వెతికినా గానీ అది దొరకదు. సో గతి లేక మళ్ళీ ఆ నెక్లెస్‌ని జాన్‌కి ఎలాగైనా ఇవ్వాలని చెప్పేసి అప్పు చేసి మరీ ఆ నెక్లెస్‌ని కొనిచ్చేసి మ జాన్‌కి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ అప్పు తీర్చడానికి వారు మెటిల్డా ఫ్యామిలీ 10 ఇయర్స్ కష్టపడాల్సొస్తుంది. 10 ఇయర్స్ కష్టపడితే ఆ అప్పు తీర్చడానికి తను ఎలా తయారవుతుందంటే ముసలిదానిలాగా అయిపోద్దనమాట. ఒకరోజు మెటిల్డా జాన్‌ని చూస్తుంది. జాన్‌ని చూసి హలో జాన్ అని పలకరిస్తుంది. కానీ జాన్ మెటిల్డాని గుర్తుపట్టదు. ఎందుకంటే మెటిల్డా చాలా బక్కగా, ముసలితనంగా తయారయ్యి ఉంటుంది. జాన్‌కి అప్పుడు చెప్తుందనమాట. జాన్ నేను పలానా మెటిల్డా అని అనంగానే జాను ఓహ్! అవునా మెటిల్డా నిన్ను గుర్తుపట్టలేకపోయాను అని చెప్తుందనమాట. ఏంటి ఇలా తయారయ్యావంటే జరిగిందంతా అప్పుడు చెప్తుంది. ఇలా నీకు నెక్లెస్ పోగొట్టాను. దాన్ని నీకు మళ్ళీ కొనిచ్చేయడానికి మేము ఇంత కష్టపడాల్సొస్తుందని చెప్తుందనమాట. అప్పుడు జాన్ నవ్వి అది ఇమిటేషను రోల్డ్ గోల్డ్ అది బంగారంది కాదు. కానీ మీరు బంగారంది ఇచ్చారా అని నవ్వుతుందనమాట. సో, అప్పుడు మెటిల్డాకి రోల్డ్ గోల్డ్ దానికోసమా మేము ఇంతకాలం 10 సంవత్సరాలు వేస్ట్ చేసింది. మా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది అని తన యొక్క ఆశలకి తన జీవితం బలైపోయిందని బాధపడుతుందనమాట. సో ఇంతటితో లెసన్ అయిపోతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్టిసన్ అంటే ఈ పర్సన్ హూ డస్ స్కిల్డ్ వర్క్ విత్ హ్యాండ్స్, హస్తకళా నైపుణ్యం కల వ్యక్తి అంటారు కదా, వారిని ఆర్టిసన్ అంటారు. తర్వాత డెలికసీ అంటే సంథింగ్ గుడ్ టు ఈట్. తర్వాత ఫ్రాంక్స్ అంటే ఫ్రెంచ్ కరెన్సీ. డిస్కవర్ అంటే ఫైండ్. యాంగ్జియస్లీ అంటే ఇన్ ఏ నెర్వస్ వే. యాంగ్జియస్లీ అంటే ఇన్ ఏ నెర్వస్ వే. ఫ్యూరియస్లీ అంటే ఇన్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ వే. ఫ్యూరియస్లీ అంటే కోపడటం బాగా. తర్వాత క్లాస్ప్ అంటే ఏ లింక్ ఆర్ ఏ హుక్. తర్వాత ఇమిటేషన్ అంటే కాపీ నాట్ రియల్. ఇమిటేషన్స్ మీరు చూస్తూనే ఉంటారు. పెద్ద పెద్ద బ్రాండ్లకి ఇమిటేషన్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు ఆర్టిసన్, డెలికసీ, తర్వాత ఇమిటేషన్, క్లాస్ప్ ఇవి ఇంపార్టెంట్ మీరు చూసుకోవాలి. తర్వాత మనం గ్రామర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మటిల్డా వాజ్ ఎ ప్రెట్టి అండ్ అడ్మైరబుల్ గర్ల్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ప్రెట్టి అండ్ అడ్మైరబుల్ ఆర్ యాడ్జెక్టివ్స్. ఇక్కడ చూడండి, యాడ్జెక్టివ్స్ ఆర్ డిస్క్రైబింగ్ ద నౌన్స్.
యాడ్జెక్టివ్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ నౌన్స్ అండ్ వెర్బ్స్. యాడ్జెక్టివ్స్ మనం ఇదివరకే చెప్పుకున్నాం. యాడ్జెక్టివ్స్ అంటే మనకి నౌన్ గురించి డిస్క్రైబింగ్ చేస్తుంది, నౌన్ గురించి వర్ణించుకుంటా మనకి చెప్తే, అందుకే యాడ్జెక్టివ్స్ని మనం డిస్క్రైబింగ్ వర్డ్స్ కూడా అని అన్నాం అనమాట. అలాగే ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాడు, యాడ్జెక్టివ్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ నౌన్స్ అండ్ వెర్బ్స్. యాడ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా నౌన్స్ నుండి వెర్బ్స్ నుండి ఫామ్ అవుతాయి. అది ఎలా ఫామ్ అవుతాయో మనం కింద ఇచ్చాడు చూడండి. ద అండర్లైన్డ్ వర్డ్ అడ్మైరబుల్ ఈజ్ ఏ డిస్క్రైబింగ్ మెటీరియల్. అడ్మైరబుల్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ వర్డ్స్ అడ్మైర్ అండ్ ఏబుల్. చూడండి, మనం ఇందాక ఏమనుకున్నాము, యాడ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా నౌన్ నుండి మరియు వెర్బ్ నుండి మనకి వస్తాయని చెప్పుకున్నాం. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. అడ్మైరబుల్ అనేది యాడ్జెక్టివ్. ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే అడ్మైర్ ప్లస్ ఎబుల్. అడ్మైర్ అనేది ఒక వెర్బ్. ఈ వెర్బ్కి మనకి ఎబుల్ అనే సఫిక్స్ వెనకాల ఎబుల్ అనేది జాయిన్ అవడం వల్ల ఆ వెర్బ్ మనకి యాడ్జెక్టివ్గా చేంజ్ అయింది. హీర్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ వెర్బ్స్ ఆర్ ఫార్మ్డ్ యాడ్జెక్టివ్స్ బై సఫిక్స్ లైక్. చూడండి ఏమంటున్నాడు, మనకి ఇక్కడ కొన్ని వెబ్స్ ఇచ్చామో వాటికి కింద చెప్పిన సఫిక్స్ని తగిలిస్తే అవి యాడ్జెక్టివ్ అవుతాయి అంటున్నాడు. చూడండి, ఏబుల్, ఫుల్, ఇబుల్, తర్వాత యాంట్, ఇవ్, ఇంగ్, వీటిని మనం వెర్బ్ వెనకాల తగిలిస్తే అవి మనకి యాడ్జెక్టివ్స్ అవుతాయంట. చూడండి, ఫుల్, యూజ్ అనేది మనకి వెర్బ్, దానికి ఫుల్ మనం యాడ్ చేయడం వల్ల యాడ్జెక్టివ్ అయింది. యూజ్ఫుల్, హెల్ప్ఫుల్, హార్మ్ఫుల్. అలాగే ఎబుల్, రిమార్కబుల్, ఎక్స్పాండబుల్, పేయబుల్, తర్వాత ఫ్లెక్సిబుల్, సెన్సిబుల్, తర్వాత రెస్పాన్సిబుల్, డిఫరెంట్, ఎక్సలెంట్, అర్జెంట్. మనల్ని దీంట్లో క్వశ్చన్ ఎలాగా అడుగుతాడంటే, కింది వానిలో మనకి వెర్బ్కి దేన్ని యాడ్ చేయటం వల్ల మనకి యాడ్జెక్టివ్ వస్తుంది అని కూడా అడగవచ్చు. కావాలంటే మనకి ఒక వర్డ్ ఇచ్చేసి దీంట్లో మనల్ని యాడ్జెక్టివ్ని వెర్బ్ని విడదీయండి అని కింద ఆప్షన్లు కూడా ఇవ్వచ్చు. సో మనం చూసుకోండి. అలాగా ఎంట్, ప్లెజెంట్, సెలెక్టివ్, తర్వాత అమ్యూజింగ్, ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి ఒకసారి మీరు గమనించుకోవాలి. తర్వాత వీటిని రిమార్క్ఫుల్ ఇవి పక్కనే రాయమంటున్నాడు. ఇది చాలా ఈజీనే, సో నేను అంతగా చెప్పట్లేదు. రెసిస్టెంట్, సెలెక్టెంట్, అమ్యూజింగ్, ఎక్స్పాండబుల్, తర్వాత సెన్సిటివ్. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి గ్రామర్ ఇచ్చాడు. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అని ఇచ్చాడు. అంటే మనకి ఒక నౌన్కి 2-3 యాడ్జెక్టివ్స్ ఇవ్వచ్చు. అంటే ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగులో మనం చెప్పుకున్నట్లయితే రాము అందమైన తెలివైన బాలుడు. ఇక్కడ అందమైనది అన్నది తెలివైనది 2 యాడ్జెక్టివ్సే. అంటే మనం ఒక నౌన్ని 2 యాడ్జెక్టివ్స్తో వర్ణించవచ్చు. ఇక్కడ మనకి ఆర్డర్ ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు ఆర్డర్ ఏది ముందు పెట్టాలి, ఏది వెనకాల పెట్టాలని ఆర్డర్ ఇచ్చాడు కానీ పచ్చి బూతులు ఇచ్చాడు అనమాట. టెక్స్ట్ బుక్లో ఈ ఆర్డర్ అనేది తప్పు. కానీ మనం టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి, టెక్స్ట్ బుక్లో ఉందే మనకు భగవద్గీతతో సమానం కనుక తప్పదు. కానీ ఏంటంటే మనకి ఇక్కడ దీని నుంచి బిట్టాడు కూడా, ఎందుకంటే ఇది తప్పు కాబట్టి. సో మనం ఇది చదవాల్సిన అవసరం లేదు, దీన్ని నెగ్లెక్ట్ చేయండి. అసలైన ఆర్డర్ నేను మీకు చెప్తాను. మీరు చూసుకున్నట్లయితే ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ మీకు 1 కంటే ఎక్కువ యాడ్జెక్టివ్స్ ఇచ్చినప్పుడు ఈ క్రమంలో రాయాలి. ఫస్ట్ డిటర్మైనర్స్, ఇవన్నీ కూడా మీరు నోట్స్లో రాసుకోండి. డిటర్మైనర్స్ ఏ కపుల్ ఆఫ్, ఈ నెంబర్ ఆఫ్ నెక్స్ట్ అది మొదట రాయాలి. తర్వాత ఆర్టికల్స్ నెంబర్స్ ఇవన్నీ ఒకటేనండి. ఏ, యాన్, ద. తర్వాత డిమానిస్ట్రేటివ్ అంటే దిస్, దట్, దీసు, దోసు. ఇది డిమానిస్ట్రేటివ్ ప్రొనౌన్లో కూడా మనకు వస్తాయి, డిమానిస్ట్రేటివ్. తర్వాత పొసెసివ్స్ మై, అవర్, యువర్, హిజ్, ఇవన్నీ కూడా ముందు రాయాలి. తర్వాత ఒపీనియన్ అనేది బ్యూటిఫుల్, బ్రేవ్, స్ట్రాంగ్, ఇలా ఒపీనియన్ తర్వాత సైజు తర్వాత షేప్ తర్వాత ఏజ్ తర్వాత కలర్ తర్వాత ఆరిజిన్ అన్నమాట. తర్వాత మీకు పార్టిసిపుల్ విత్రీజ్లో బ్రోకెన్ చైర్ కానీ హ్యాండ్మేడ్ చైర్ కానీ ఇలా ఉంటే రాసుకోవాలి. తర్వాత మెటీరియల్స్, ఆ మెటీరియల్ దేంతో చేయబడిందో, వుడ్ కానీ, లెదర్ కానీ, గోల్డెన్ కానీ, డైమండ్ కానీ, సిల్క్ కానీ, ఈ విధంగా రాయండి. చూడండి, ఇక్కడ మనకి టేబుల్ ఇచ్చాడు. టేబుల్లో మనకు మళ్ళీ రైటే ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ నెంబర్ చెప్పాలి, తర్వాత ఒపీనియన్ చెప్పాలి,
తర్వాత సైజ్ చెప్పాలి, తర్వాత కలర్ చెప్పాలి, తర్వాత మెటీరియల్ చెప్పాలి. ఓకే, ఫస్ట్ నెంబర్ లేదా ఆర్టికల్స్ కూడా మనకి నెంబర్ని తెలియజేస్తాయి. ఒక అనే మీనింగ్ వస్తుంది కాబట్టి నెంబర్, తర్వాత ఒపీనియన్, తర్వాత సైజు, తర్వాత కలరు, తర్వాత మెటీరియల్. మీరు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ఈ ఎగ్జాంపుల్స్ రైటేనండి. నెక్లెస్, నెక్లెస్. ఇప్పుడు చూడండి, ముందు నెంబర్ అని చెప్పాం కదా, నెక్లెస్. డైమండ్ నెక్లెస్లో ఫస్ట్ మనకి ఏమొచ్చింది? అంటే నెంబరు, డైమండ్ అంటే అది మెటీరియల్, డైమండ్ నెక్లెస్. తర్వాత నెంబరు, తర్వాత సైజు, తర్వాత మెటీరియల్ నెక్లెస్. బిగ్ డైమండ్ నెక్లెస్. తర్వాత బ్యూటిఫుల్, ముందు మనకి నెంబరు, తర్వాత ఒపీనియన్, తర్వాత సైజు, తర్వాత మెటీరియల్. బ్యూటిఫుల్ బిగ్ డైమండ్ నెక్లెస్. తర్వాత బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్ నెక్లెస్. ఇక్కడ మనకు చూడండి, నెంబరు, తర్వాత ఒపీనియన్, సైజు, కలరు, మెటీరియల్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాగ్, తర్వాత లెదర్ బ్యాగ్, నెంబరు, మెటీరియల్, బ్యాగ్. మిమ్మల్ని ఏ విధంగా అడగొచ్చు అంటే చాలా రకాలుగా అడుగుతున్నాడు. లెదర్ బ్యాగ్ కానీ ఇచ్చి దీంట్లో మనకి ఆర్డర్ చెప్పమంటాడు. ఏమంట కింద ఆర్డర్ ఏమిస్తాడు? ఒకటి నెంబరు, తర్వాత మెటీరియల్, తర్వాత నౌను అని ఇస్తాడు. దీన్ని మనం గుర్తించాలి. తర్వాత వైట్ లెదర్ బ్యాగ్, నెంబరు, కలరు, తర్వాత మెటీరియల్, నౌను. బిగ్ వైట్ లెదర్ బ్యాగ్, నెంబరు, తర్వాత సైజు, తర్వాత కలరు, తర్వాత మెటీరియల్, నౌను. ఈ విధంగా ఉంటుందన్నమాట, మీరు గమనించాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే క్వశ్చనింగ్ వర్డ్స్, WH వర్డ్స్ మీకు తెలుసు. వెన్, వై, వేరు, హౌ, హూము అనేవి క్వశ్చనింగ్ వర్డ్స్ అని మీకు తెలుసు. కానీ ఇక్కడ మన క్వశ్చన్ వర్డ్స్ని మనకి ఏమని అడుగుతున్నాడంటే, ఇక్కడ ఏమని అడగచ్చు? హూ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ ఏ పర్సన్. హూ అంటే ఎవరు అనేది మనం ఇప్పుడు ఒక వ్యక్తి గురించో పర్సన్ గురించి అడుగుతాం. పర్సన్ గురించి అడిగేటప్పుడు హూ వాడాలి. తర్వాత పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్, వాట్ అనేది మనం పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్, ఏంటి అని మనం అడుగుతాం. అంటే అక్కడ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వాడతాం. వేర్ అంటే ప్లేసు, పర్టిక్యులర్ ప్లేస్, ఎక్కడ జరిగింది, ఎక్కడ, ఏంటి అని మనం ప్లేస్ అడుగుతాం. వేర్ అనేది ప్లేస్కి వాడాలి. వెన్ అంటే టైము, ఎప్పుడు అనేది మనం టైంకి, అంటే అబౌట్ ద టైమ్. విచ్ ఏది అని అడుగుతాం, అంటే ఆబ్జెక్ట్ గురించి, అబౌట్ ద ఆబ్జెక్ట్. హౌ అంటే ఎలా జరిగింది, అంటే మేనర్ గురించి, అక్కడ ఏ విధంగా జరిగింది అని మేనర్ గురించి హౌ అనేది వాడతాం. వై అంటే ఎందుకు, రీజన్ గురించి వాడతాం. సో క్వశ్చనింగ్ అబౌట్ రీజన్, వై. ఇవన్నీ కూడా మీరు ఒకసారి రాసుకోండి, ఎందుకంటే ఇంపార్టెంట్. క్రింది వాటిలో క్వశ్చనింగ్ అబౌట్ పర్సన్ గురించి తెలుసుకోవడానికి మనం కింది వాటిలో ఏ క్వశ్చనింగ్ వాడాలి అనే ఆప్షన్లో ఇస్తాడు. సో మనకి ఇది ఇలా అడగవచ్చు. చూడండి. తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డాష్ ఈజ్ యువర్ బ్రదర్. ఇక్కడ మనకి ఏది పెట్టాలంటే హూ వాటా కామన్ సెన్స్తో పెట్టాలన్నమాట. హూ ఈజ్ యువర్ బ్రదర్, మీ బ్రదర్ ఎవరు అని మీనింగ్లో వస్తుంది. డాష్ డస్ షీ ఫినిష్ వర్క్, వెన్ డస్ షీ ఫినిష్ వర్క్, వెన్. తర్వాత డాష్ డిడ్ యూ కీప్ యువర్ మనీ, వెన్ డిడ్ యూ కీప్ యువర్ మనీ. ఇక్కడికి ఆన్సర్ చూడండి, ఐ కీప్ మనీ ఇన్ మై పర్స్, ప్లేస్ చెప్తున్నారు. సో వేర్ అనేది ఇక్కడ పెట్టాలి. ఈ విధంగా మీరు మీ కామన్ సెన్స్ని ఉపయోగించి పెట్టాలన్నమాట. తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి. మనకు ఆన్సర్ ఏ విధంగా వస్తుందో మీరు ఆ విధంగా చేయండి. దీంట్లో సబ్జెక్ట్ అని అన్సబ్జెక్టే కాదు, నీకు ఆన్సర్ ఏ విధంగా వస్తుంది, నీకు మార్క్ కావాలి, మార్క్ వస్తే ఉద్యోగం వస్తుంది. సో మనకు మార్క్ ఏ విధంగా వచ్చిందో వాడు అడగడం, కానీ మనకు ఆన్సర్ కావాలి. సో తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి, మీకు వచ్చినట్టు చేయండి. డాష్ మచ్ డిడ్ యూ పే ఫర్ దట్ డ్రెస్, డాష్ మచ్, హౌ మచ్, వెన్ మచ్ అనేది మనం విన్నాం, హౌ మచ్. సో ఇక్కడ అలా ఉందన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే రీరైట్ ద స్టోరీ బై యాడింగ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే చెప్పాను. డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే యాడ్జెక్టివ్స్. మనం చూసుకున్నట్లయితే చూడండి, మీరు ఈ వీడియోలు చూసి ఏం ప్రిపేర్ అవుతాము, ఏమి కష్టం అనిపించినా తప్పదు. ఎందుకంటే మీరు కష్టపడేది ఈ 6 నెలలు మాత్రమే. ఈ 6 నెలల్లో మీ 60 ఏళ్ల భవిష్యత్తు కోసం ఈ 6 నెలలు మాత్రం కష్టపడాలి. మీరు 100% ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటే 150 పెట్టండి. ఎందుకంటే ఈ టైం తర్వాత మీరు కష్టపడినా వేస్టే. సో కష్టపడండి. ఇప్పుడు కష్టపడకపోతే ఇంకా మీరు తర్వాత కష్టపడినా వేస్టే.
సో ఎఫర్ట్స్ పెట్టాలి. మనకి ఈ లెసన్లో ఇంకా గ్రామర్ వచ్చేసి ఇంకో చూడండి, ఇది ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎక్స్ప్రెస్ యువర్ అగ్రిమెంట్ ఇన్ పొలైట్ మేనర్ యూజింగ్ ద పేజెస్ గివెన్ బిలో. చూడండి, మీకు ఎక్స్ప్రెస్ ఏదైనా ఒక విషయం ఎవరైనా చెప్తే దానికి అగ్రీ చేశారా డిసగ్రీ చేశారా అనడానికి ఏది, మీకు అగ్రీ చేస్తే ఇదిగో ఇటువైపున వర్డ్స్ చేయాలి, డిసగ్రీ చేస్తే ఇటువైపున చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, కల్కి మూవీ బాగుంది, కల్కి మూవీ బాగుందని నేను ఒకటి చెప్పాను అనుకోండి, దాన్ని మీరు అగ్రీ చేశారనుకో షూర్, లేకపోతే అబ్సల్యూట్లీ, లేకపోతే దట్స్ సో ట్రూ అని చెప్పొచ్చు. డిసగ్రీ చేశారనుకోండి నో నాట్ ఎట్ ఆల్, నో నాట్ ఎట్ ఆల్ అనే నెగిటివ్తో చెప్పాలన్నమాట. కింది వాణిలో మీకు దీంట్లో బిట్ ఎలా అడుగుతాడంటే, క్రింది వాణిలో డిసగ్రిమెంట్ స్టేట్మెంట్ ఏదని అడుగుతాడు. దాంట్లో ఆప్షన్స్ ఏమని ఇస్తాడు, ఐఎమ్ సారీ, ఎస్ ఐ డూ, యు ఆర్ రైట్, దట్స్ సో ట్రూ అని ఇస్తాడు. ఐఎమ్ సారీ ఈజ్ రైట్ ఆన్సర్. అర్థమైందా మీకు? కింది వాణిలో డిసగ్రిమెంట్ స్టేట్మెంట్ ఏదనో, లేకపోతే ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ స్టేట్మెంట్ ఏదైనా అడుగుతాడు. దీంట్లో మరి మనం చూసుకున్నట్లయితే అగ్రిమెంట్కి మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ వేలో ఉంటుంది, డిసగ్రిమెంట్కి ఎప్పుడు కూడా మనకి నెగిటివ్ వేలో, అంటే నెగిటివ్ వర్డ్స్ సారీ కానీ, ఐఎమ్ అఫ్రైడ్ కానీ, నో కానీ ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ వస్తుంటాయి. ఇవి మీరు చూసుకోవాలన్నమాట. ఓకే, దీంతో మనకి చూసుకొని ఇక్కడ ఐటమ్స్ కూడా ఆల్ దట్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్, కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లాత్. దీంతో మనకి లెసన్ అయిపోయింది. తర్వాత కలాం విత్ చిల్డ్రన్ అనే లెసన్లో మనకి ఏం లేదండి, మనకి గ్రేట్ సైంటిస్ట్ ఉన్నారు అబ్దుల్ కలాం గారు. ఆయన పిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం కదా. ఆయన స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఇది ఒక ఇంటర్వ్యూ అనమాట. ఈ లెసనే ఒక ఇంటర్వ్యూ. పిల్లలు ఆయన క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్లకు ఆయన ఇచ్చిన ఆన్సరే ఈ లెసన్స్ అనమాట. పిల్లలు అడిగిన క్వశ్చన్స్, ఆయన ఇచ్చిన ఆన్సర్సే ఈ లెసన్ ఉంటుంది. అది ఈ లెసన్ యొక్క కాన్సెప్ట్. దీంట్లో మనకి గ్లోసరీ చూసుకున్నట్లయితే ఫార్చ్యూన్ అంటే లక్. చూడండి, మీకు నేను కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఎగ్జామ్లో వచ్చేసి కాన్సెప్చువల్ మీనింగ్స్ అడుగుతున్నాడు. కాన్సెప్చువల్ మీనింగ్ అంటే మనకు లెసన్లో ఒక లైన్ ఇచ్చేసి దాంట్లో ఒక వర్డ్ యొక్క మీనింగ్ అడుగుతున్నాడు. మీకు లెసన్ యొక్క కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఆ వర్డ్ యొక్క మీనింగ్ని మీరు ఊహించి కింద ఆప్షన్లో ఎంచుకొని పెట్టగలరనే నేను కాన్సెప్ట్ చెప్తున్నాను అనమాట. మీకు లెసన్లో అబ్దుల్ కలాం గారికి జీవిత చరిత్ర దాని గురించి ఇంగ్లీష్లో అడగకపోవచ్చు. సో మీకు కాన్సెప్ట్ తెలుసుంటే ఆ విధంగా మీకు హెల్ప్ అవుద్దని నేను చెప్తున్నాను. ఇక్కడ మనం గ్లోసరీ చూసుకున్నట్లయితే ఫార్చ్యూన్ అంటే లక్ అనమాట. ఎవరో నన్ను నిన్న బిట్టు పెడితే ఫార్చ్యూన్ అంటే మీనింగ్ ఏంటని అడిగారు. ఆ మీనింగ్ ఇక్కడ చెప్తున్నాను. ఫార్చ్యూన్ అంటే లక్. తర్వాత క్యాలిపర్స్ అంటే ఏ మెటల్ సపోర్ట్ ఫర్ వీక్ ఆర్ ఇంజూర్డ్ లెగ్స్. అంటే క్యాలిపర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంజూరీ లెగ్స్ కానీ, లేకపోతే నడవలేని పిల్లలకు కానీ కొంత సపోర్ట్, ఐరన్ సపోర్ట్ ఇచ్చి మనకి వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. వాటిని క్యాలిపర్స్ అంటారు. బ్లిస్ అంటే హ్యాపీనెస్. ఇచ్చెడ్ అంటే ఫిక్సింగ్ సంథింగ్ పర్మనెంట్లీ ఇన్. అంటే మనకి ఈ లెసన్లో ఏం చెప్తాడంటే, మనకి పిల్లల యొక్క సంతోషమే నాకు పర్మనెంట్ ఆనందం అని చెప్తాడనమాట. అంటే ఇచ్చాడు అనమాట. అంటే ఫిక్స్డ్ సంథింగ్ పర్మనెంట్లీ ఇన్. స్పిరిచువాలిటీ అంటే అప్రిసియేషన్ ఫర్ రిలీజియస్ వాల్యూస్. గివ్ అవే టు ప్రజెంట్ సంథింగ్. గివ్ అవే అంటే టు ప్రజెంట్ సంథింగ్, అంటే ఒకరికి ఇవ్వటం, ప్రజెంట్ చేయటం, ఏదైనా ప్రజెంట్ చేయటం. బ్రేవరీ, ఫియర్లెస్ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్స్. డిజాస్టర్, అన్ఎక్స్పెక్టెడ్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ ఈవెంట్ కాజింగ్ గ్రేట్ డ్యామేజ్. ఇవన్నీ మీకు వస్తాయి అనుకున్నాను. నెక్స్ట్ మనం గ్రామర్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ మనకి సినోనేమ్స్ ఇచ్చాడు. సినోనేమ్స్ మనం గతంలో చెప్పుకున్నాం. సినోనేమ్స్ అంటే ఏంటి? సినోనేమ్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ నియర్లీ ఈక్వల్ మీనింగ్. ఒకే మీనింగ్ ఇచ్చే వర్డ్స్ని సినోనేమ్స్ అంటారు. చూడండి, ఇక్కడ డెడికేటెడ్, కమిటెడ్. ఇక్కడ డెడికేటెడ్, కమిటెడ్, ఈ రెండు కూడా మనకి ఒకే మీనింగ్ ఇస్తాయి. సో ఇలాంటి వాటిని మనం సినోనిమ్ అంటారు. తర్వాత ఇక్కడ మనకు చూడండి,
ఫేమస్ అంటే పాపులర్, బిగిన్స్ స్టార్ట్స్, ఈ రెండు కూడా స్టార్ట్ అవ్వడం అనేది వస్తుంది. చూడండి ఇక్కడ మనకు కొన్ని సినోనిమ్స్ ఇచ్చింది. బ్లిస్, బ్లిస్ అంటే హ్యాపీనెస్. సక్సెస్, సక్సెస్ అంటే విక్టరీ. ఫార్చ్యూన్ లక్. అవార్డ్ ప్రైజ్. ఫేమస్ పాపులర్. టెంపర్, టెంపర్ యాటిట్యూడ్. ఫస్ట్, ఫస్ట్కి మనకి బిగిన్. చూడండి మనకి దగ్గరలో ఉన్న వాటిని మనం ఆప్షన్స్లో ఎన్నుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకి ఈ యాంటోనిమ్స్ ఇచ్చాడు చూడండి. ఫార్చ్యూన్, మిస్ఫార్చ్యూన్. చాలామంది అన్ఫార్చ్యూన్ అని భ్రమపడుతున్నారు. ఫార్చునేట్కి అన్ఫార్చునేట్ అండి, ఫార్చ్యూన్కి మిస్ఫార్చ్యూన్, ఇది మీరు గమనించాలి. తర్వాత సక్సెస్, సక్సెస్కి ఫెయిల్యూర్. తర్వాత రిమెంబర్కి ఫర్గెట్. తర్వాత లాస్ట్, ఫస్ట్. రియల్, అన్రియల్. ఫ్రెండ్, ఎనిమీ. ఇవన్నీ కూడా మీరు ఒక చోట రాసుకోండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక మంచి గ్రామర్ టాపిక్ ఇచ్చాడు. గ్రామర్ టాపిక్ ఏంటంటే ప్రిపోజిషన్స్. ఇక్కడ మనకి ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ ఏంటంటే కదలిక. అంటే మనకి కదలికనిచ్చే ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 వర్డ్స్ మనకి థిక్ కలర్లో ఇచ్చినటువంటి 2 వర్డ్స్, బిట్వీన్, అక్రాస్, ఓవర్, ఎలాంగ్, ఇంటూ, ఇవన్నీ కూడా మనకి ఒక కదలిక మూమెంట్ని తెలియజేస్తున్నాయి. చూడండి, బ్లాక్ టువార్డ్స్ ద యాంట్ వీల్. రోలింగ్ ద బ్లాక్ టువార్డ్స్ ద, రోలింగ్ అంటే ఆ బ్లాక్ని రోల్ చేస్తున్నాయి. 2 వర్డ్స్ అంటే ఇక్కడ మనకి 2 వర్డ్స్ అనేది మనకి ఇక్కడ మూమెంట్ని తెలియజేస్తుంది. తర్వాత ఓవర్, ఇవన్నీ కూడా మూమెంట్ని తెలియజేస్తున్నాయి అనమాట. చూడండి, 2 వర్డ్స్, బిట్వీన్, అక్రాస్, ఓవర్, ఎలాంగ్, ఇంటూ, ఇవన్నీ మూమెంట్ని తెలియజేస్తున్నాయి. వీటిని అందుకనే ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్. చూడండి ఎగ్జాంపుల్ చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైంది. ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అబోవ్ ద క్లౌడ్స్. మీకు చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మీకు ఈ ప్రపోజిషన్స్ అనేవి వెర్బ్ తర్వాత రావటం మీరు గమనించవచ్చు. వెర్బ్ తర్వాత వస్తే అవి ఎక్కువ శాతం, అంటే 100% అవుతాయి అని నేను చెప్పను, ఎక్కువ శాతం కూడా ఇవి ప్రపోజిషన్ ఆఫ్ మూమెంట్స్. ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అబోవ్ ద క్లౌడ్స్. పైన, అబోవ్ అంటే పైన కదా, పైన ఎగురుతుంది. సో మూమెంట్, ఫ్లయింగ్ అనేది మూమెంట్ కదా. రైడింగ్ బైసికల్ అలాంగ్ ద రోడ్. ఇక్కడ చూడండి అన్నీ కూడా ఇంగ్ ఫామ్లో వస్తున్నాయి. ఈ మ్యాన్ స్విమ్మింగ్ అక్రాస్ ద రివర్, అక్రాస్. ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ ఈ క్యాట్ జంప్డ్ ఓవర్, ఎందుకంటే పైనుండి దూకింది కదా. ఇక్కడ ఇది కూడా మనకి ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంటే. తర్వాత ద ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్, చుట్టూ తిరుగుతుంది. సో ఐ లైక్ టు వాక్ అలాంగ్ ద కెనాల్, చూడండి మనకి తర్వాత చూసుకున్నట్లయితే ద ట్రైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద కెనాల్. చూడండి మనం కామన్ సెన్స్ ఉపయోగించాలండి. కామన్ సెన్స్ ఉపయోగిస్తేనే ఇలాంటి వాటికి మనకి ఆన్సర్స్ వస్తాయి. ద ట్రైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద టన్నెల్. ద గర్ల్ ఈజ్ వాకింగ్ అక్రాస్ ద రోడ్. దే ఆర్ గోయింగ్ డాష్ ద బిల్డింగ్ టువార్డ్స్. దేర్ ఈజ్ ఎ క్యాట్ డాష్ బిట్వీన్ టూ టేబుల్ మధ్యలో ఉంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం వెర్బ్ ఇంగ్ ఫామ్లో ఉంది. దాని తర్వాత ప్రిపోజిషన్ వస్తుంది. ఇలాంటి ప్రిపోజిషన్ని మనం ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్స్ అన్నీ వస్తాయని లేదు. ఇక్కడ బిట్వీన్ దగ్గర మనకి వెర్బ్ ఫామ్ ఇవ్వలేదు. తర్వాత ఇందాక జంప్డ్ అనేది వెర్బ్ V2లో ఉంది. ఇలాంటివి కూడా మనకి ఉంటాయి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా మనం చేయాలన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇందాక ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పుకున్నాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి. మనం గత 3-4 క్లాసులో చెప్పుకునే ఉన్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది దాని దగ్గర మనకి వెర్బ్ మనకి ఎస్ ఎప్పుడు యాడ్ అవుతాయో కూడా చెప్పుకున్నాం. మళ్ళీ చెప్తున్నాడు. సో ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను చూడండి. ద అండర్లైన్ వర్డ్స్ అబౌట్ సెంటెన్స్ టెల్ us about an action that repeated or event that takes place regularly. These verbs are always in simple present tense. చూడండి ఏమంటున్నాడు,
మనకి ఒక వెర్బ్ అనేది ఎప్పుడు కూడా డైలీ జరిగేది, జనరల్గా జరిగే ఈవెంట్స్ గురించి చెప్తే దాన్ని ఎప్పుడు కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి ఐకి ఐకి యూకి మరియు ప్లూరల్స్ అన్నిటికీ కూడా వెర్బ్కి ఎస్ ఈఎస్ యాడ్ అవ్వదు. అవి కాకుండా ఈ షీ ఇట్ పేరు ఏదైనా వచ్చినా సరే వీటన్నిటికి ఈ షీ ఇట్ మరియు పేరు వస్తే వానికి వెర్బ్కి ఎస్ ఈఎస్ జాయిన్ అయింది. కలాం అనేది నేము, సింగులర్నే సూచిస్తుంది. సింగులర్ కాబట్టి లైక్స్. హార్డ్ వర్క్ అనేది సింగులర్, సో కమ్స్ ఎస్ యాడ్ అయింది. సో మనకి ఇది ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఏంటి, సింపుల్ ప్రజెంట్ టెన్స్కి టిక్కు పెట్టమంటున్నాడు. దీని నుండి గతంలో బిట్ అడిగాడు చూడండి. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్స్. గాడ్ హెల్ప్స్ అని చూస్తే చాలు ఎస్ యాడ్ అయిందంటే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్ టిక్. ఐ థింక్ ద చైల్డ్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్. ఐ థింక్ ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్సే. ఐ వన్స్ వర్కెడ్ విత్ డాక్టర్స్. వర్కెడ్ అనేది మనకి వెర్బ్ బేస్ ఫామ్ కాదు, సో ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాదు. దే స్టార్టెడ్ అని చూసినప్పటినే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాదు. ఈ టాట్ అని చూసినప్పటినే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాదు. తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, వర్కెడ్, స్టార్టెడ్, టాట్ ఇవన్నీ కూడా వెర్బ్ బేస్ ఫామ్స్ కాదు. ఇవన్నీ కూడా మనకి అయిపోయిన పనులు తెలియజేస్తున్నాయి. ఇలాంటి వాటిని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి అని చెప్తున్నాడు అనమాట. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్క్, సింపుల్ పాస్ట్లోకి వచ్చేసి వర్క్డ్ అయ్యిద్ది. ఫేవరెడ్ అయ్యిద్ది. లైక్డ్ అయ్యిద్ది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతుంది, పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది. టీచ్ స్టార్టెడ్. చూడండి ఇక్కడ మనకి లైక్డ్, ఇక్కడ సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి మనకి వెర్బ్లోనే తేడా ఉంటుంది, ఏం లేదు. సింపుల్ ప్రజెంట్లో వెర్బ్ ఎప్పుడు కూడా V1 బేస్ ఫామ్లోనే ఉంటుంది. పాస్ట్లో వచ్చేసి ఎప్పుడు కూడా V2లోనే ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా. గతంలో చెప్పారు కాబట్టి నేను స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఇచ్చాడు. అదేంటంటే పంక్చువేషన్ మార్క్స్లో మనకి అది కూడా కామా ఎప్పుడు ఉపయోగించాలో మనకి ఇచ్చాడు చూడండి. కామా ఈజ్ యూజ్డ్ టు డినోట్ ఏ పాజ్ని తెలియజేయడానికి కామాని మనం వాడతాము. ఇది కీవర్డు. పాజ్ని తెలియజేయడానికి మనం కామాని వాడతాము. పాజ్ని తెలియజేయడానికి మనం కామా వాడతాం. లుక్ ఎట్ ద పిక్చర్, ఫైండ్ అవుట్ వేర్ కామా యాక్చువల్లీ యూజ్. సో కామా ఎప్పుడు యూజ్ చేయాలో మనకి ఇక్కడ 4 దగ్గర చెప్తున్నాడు. వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి. కామా యూజ్డ్ టు సెపరేట్ ద లిస్ట్ ఆఫ్ 3 more ఐటమ్స్. కామాని ఎప్పుడు కూడా మనము 3 లేదా అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు వాటిని సెపరేట్ చేయడానికి వాడతాం, అది మనకు తెలిసింది. కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. ఆల్ స్టూడెంట్ హ్యావ్ టు బ్రింగ్ పెన్, పెన్సిల్ అండ్ బుక్. పెన్ను, పెన్సిల్ ఇక్కడ మనము వాటిని యూజ్ చేయడానికి ఇచ్చామన్నమాట. తర్వాత మనం కామా ఈజ్ యూజ్డ్ బిఫోర్ కోటేషన్ చెప్పే ముందు, స్పీచ్లో చెప్పే ముందు మనం వాడతాం. అబ్దుల్ కలాం సెడ్కు ముందు కొటేషన్ అంటే ఏంటి, ట్రై టు ఫైండ్ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్. ఇక్కడ మనం ఆ స్పీచ్లో ఉన్నదానికి ముందు మనం కామా వాడాలి, కొటేషన్ ముందు వాడతాం. తర్వాత కామా ఈజ్ యూజ్డ్ బిట్వీన్ డేట్ అండ్ ఇయర్. ఇది చూడండి, ఇది మీకు లెటర్ రైటింగ్లో కూడా ఇంపార్టెంట్. దీని నుండి ఖచ్చితంగా బిట్ అడుగుతాడని ఇప్పుడు టెట్లో అడగకపోయినా డిఎస్సిలో అడిగే ఆస్కారం ఉంది. కామా ఎప్పుడు కూడా డేట్ అండ్ ఇయర్కి. చూడండి, 26th August 2019 ఇక్కడ డేట్కి ఇయర్కి మధ్యలో వాడాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డేట్కి ఇయర్కి మధ్యలో వాడాడు. మీరు 26కి ఆగస్ట్కి మధ్యలో కనుక మీరు పెట్టినట్లయితే రాంగ్ అవుద్ది. ఎప్పుడు కూడా మనకి డేట్కి ఇయర్కి మధ్యలో ఉండాలి. తర్వాత కామా ఈజ్ యూజ్డ్ వెన్ సమ్వన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్లీ. ఎవరైనా సరే మనం డైరెక్ట్గా కాల్ చేసి ఒక కమాండ్ ఇస్తున్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సమన్వి కమ్ హియర్ లేకపోతే రాము గో దేర్ అంటున్నాడు అనుకోండి, రాము పక్కన మనం కామా పెట్టాలి, సమన్వి పక్కన కామా పెట్టాం. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడెక్కడ కామా పెట్టాలో మనకి ఇచ్చాడు చూడండి. మై మదర్ బ్రాట్ ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ న్యూ క్లోత్స్ ఫర్ ద ఫెస్టివల్. ఇక్కడ మనకి ఫ్రూట్స్కి స్వీట్స్కి మధ్యలో మనం కామా పెట్టాలి.
తర్వాత మై మదర్ సేస్ డోంట్ టెల్ స్లైస్. ఇక్కడ డోంట్ టెల్ స్లైస్ అనేది కొటేషన్ స్పీచ్లో ఉంది. సో మనం ఇక్కడ సేస్ ముందు సేస్ దగ్గర మనం సేస్ తర్వాత కామా పెట్టాలి. తర్వాత మై డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 26 ఆగస్ట్ 2010. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆగస్ట్ తర్వాత మనం కామా పెట్టాలి. ఫాతిమా ప్లీజ్ హెల్ప్ మీ. ఇక్కడ ఫాతిమా పక్కన మనం కామా అనేది పెట్టాలి. ఇది మీరు లాస్ట్లో మనం ఏమని చదువుకుందాం చూడండి. ఇక్కడ కామా యూజ్డ్ వెన్ సమ్మన్ కాల్ డైరెక్ట్గా మనని ఫాతిమా ప్లీజ్ హెల్ప్ మీ అన్నాడు. సో మనం అక్కడ పెడుతున్నాం అన్నమాట. తర్వాత చూడండి పంక్చువేషన్ మార్క్స్కి వి యూజ్ కొటేషన్ మార్క్స్ ఎన్క్లోజ్ ద ఎగ్జాక్ట్ వర్డ్ స్పీకర్ కొటేషన్. ఇది మనం గత లెసన్లోనే చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తాను చూడండి. మనం ఎప్పుడైనా సరే ఏమన్నాడు, వి యూజ్ కొటేషన్ మార్క్స్ టు ఎన్క్లోజ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ స్పీకర్ కొటేషన్ ఆర్ సేయింగ్. కొటేషన్ మనం ఒక స్పీకర్ చెప్పింది మనం చెప్తున్నాడు అంటే మన దానికి ఈ పంక్చువేషన్ మార్క్స్ కొటేషన్స్ మనం పెట్టాలన్నమాట. చూడండి దీనికి కొన్ని రూల్స్ ఇచ్చాడు చూడండి. ద ఫస్ట్ లెటర్ ఇన్ ద కొటేషన్ మార్క్ షుడ్ బి ఆల్వేస్ క్యాపిటల్ లెటర్. చూడండి మనం స్పీచ్లో ఉండేటువంటి కొటేషన్లో ఉండేటువంటి ప్రతిదానికి ముందు లెటర్ అనేది మనకి స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. అలాగే కామా ఆల్వేస్ టు బి ప్లేస్డ్ బిఫోర్ కొటేషన్ మార్క్స్ ఆల్వేస్ టు బి ఇన్ పేర్స్. ఇట్ ఈస్ రాంగ్ యూజువల్లీ వన్ కొటేషన్ మార్క్స్. చూడండి కొటేషన్ మార్క్స్కి ముందు మనం కామా ఉపయోగించుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా 2 కొటేషన్ మార్కులు ఉండాలి. ఒక కొటేషన్ మార్క్స్ ఉంటే అది మనకి రాంగ్గా ఉంటుంది. చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుంది. చూడండి శ్రీవిద్య ఆస్క్డ్ విల్ యూ గివ్ యువర్ పెన్సిల్. ఇక్కడ కొటేషన్లో స్పీచ్లో ఉందేంటి, విల్ యూ గివ్ యువర్ పెన్సిల్. సో మనము ఇక్కడ చేశాడు చూడండి, విల్ యూ గివ్ యువర్ పెన్సిల్ అనే దానికి కొటేషన్ మార్క్స్ పెట్టుకొని తర్వాత ఇక్కడ డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది కానీ డబ్ల్యూ క్యాపిటల్ ఉండాలి. అలాగే ఈ కొటేషన్ మార్క్స్ ముందు కామా ఉండాలి. అర్థమైంది కదా మీకు? అలాగే టీచర్ ఆస్క్డ్ వాట్ ఈజ్ యువర్ నేమ్. టీచర్ ఆస్క్డ్ తర్వాత ఇక్కడ వాట్ అనేది మనకి ఈజ్ యువర్ నేమ్ అనేది స్పీచ్లో ఉంది కాబట్టి అక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ కొటేషన్లో ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డబ్ల్యూ అనేది మనకి క్యాపిటల్ ఉండాలి. ఆస్కెడ్కి ఈ ఆస్కెడ్ తర్వాత కొటేషన్ మార్క్స్ ముందు మనకి కామా ఉండాలి. మిగిలిన అన్నీ కూడా అలాగే చేయాలి మనం. సో అర్థమైంది మీకు అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలా కూడా అర్థం కాకపోతే నేను నా యూట్యూబ్ బయోలో నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, దాంట్లో క్వశ్చన్ అడగండి, నేను డైరెక్ట్గా మీకు సమాధానం చెప్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి మ్యాక్సిమం అబ్దుల్ కలాం లెసన్ కూడా మనకి. తర్వాత పేపర్ బోట్స్. ఈ పోయామ్ని రాసింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. గ్లోసరీ చూసినట్లయితే రన్నింగ్, ఫ్లోయింగ్, స్ట్రీమ్, ఏ స్మాల్ నేరో రివర్, బ్లూమ్స్ ఫ్లవర్స్. తర్వాత షూలీ ఫ్లవర్ అంటే పారిజాత ఫ్లవర్. తర్వాత మనం చూసినట్లయితే రిడిల్స్ అంటే పొడుపు కథ. ఐ హ్యావ్ నో ఫీట్, నో హ్యాండ్స్, నో వింగ్స్, బట్ ఐ క్లైమ్ టు ద స్కై, హూ యామ్ ఐ. మీకే తెలియాలి అదేంటంటే అది క్లౌడ్, మేఘం. తర్వాత ఐ హ్యావ్ 2 హ్యాండ్స్ బట్ ఐ కాంట్ క్లాప్. ఏంటది హూ యామ్ ఐ హ్యావ్ 2 హ్యాండ్స్ ఏంటో మీకే తెలియదు, క్లాక్. తర్వాత ఐ యామ్ వైట్ వెన్ యు ఆర్ యూజ్ మీ అండ్ బ్లాక్ వెన్ ఐ యామ్ క్లీన్, స్లేట్ లేదా బ్లాక్ బోర్డ్. తర్వాత ఏ వండర్స్ ఉమెన్. దీంట్లో మనకి ఏం లేదండి, ఉమెన్ గురించి ఒక్కొక్క ఉమెన్ గురించి చెప్తున్నాడు. శకుంతలాదేవి అంటే పిల్లలు వారి యొక్క నాటకాన్ని వేసుకుంటూ వాళ్ళ గురించి చెప్తున్నాడు అనమాట. స్కూల్లో పిల్లలు వాళ్ళ నాటకాన్ని వేస్తారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే జూబిలెంట్ అంటే షోయింగ్ గ్రేట్ హ్యాపీనెస్.
లాజికల్, ఫ్లోయింగ్ ద రూల్స్ ఆర్ ఫ్యాక్ట్స్, కమిట్మెంట్, డెడికేషన్ టు ఏ కాజ్, ఎంత్రాల్, టేక్ కంప్లీట్ అటెన్షన్, కాన్సర్ట్స్, ఏ పబ్లిక్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్, ప్యాషన్, ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ డిసైర్, ఎన్హాన్స్, ఇంక్రీజ్, మ్యాగ్నిఫిసెంట్. చూడండి ఇక్కడ మనకి మ్యాగ్నిఫిసెంట్ అనేది గతంలో నేను ఈ గ్లోసరీ అనేది ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మ్యాగ్నిఫిసెంట్ గతంలో స్పెల్లింగ్ అడిగాడండి. మ్యాగ్నిఫిసెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్ అండ్ డిజర్వింగ్. ఎక్కడో మనకి బిట్లు అడగడో, టెక్స్ట్ బుక్లోనే అడుగుతాడు. కాబట్టి మీకు ప్రతిదీ కూడా పోకూడదని ప్రతి చిన్న దాన్ని కూడా మీకు ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట. సో ఇక్కడ మనం జూబిలెంట్ అనేది షోయింగ్ గ్రేట్ హ్యాపీనెస్, ఇది ఇంపార్టెంట్. జూబిలెంట్, తర్వాత యంత్రాలు అంటే టు కంప్లీట్ అటెన్షన్, తర్వాత మ్యాగ్నిఫిసెంట్, ఇవి ఇంపార్టెంట్. తర్వాత మనం చూసుకున్నట్లయితే గ్రామర్లోకి వెళ్ళినట్టయితే చూడండి ఇక్కడ వొకాబులరీ ఇచ్చాడు చూడండి. సెలబ్రేషన్, సెలబ్రేషన్ అంటే ఒకేషన్. కాన్వర్జేషన్ అంటే ఇక్కడ మనకి సినోనేమ్స్ లాగా ఇచ్చాడు అనమాట. పక్కన క్లూ ఇచ్చాడు, వాటిని పూర్తి చేయమన్నాడు. కాన్వర్జేషన్ అంటే డైలాగ్. తర్వాత నాట్ ఏబుల్ టు బి డన్, ఇంపాసిబుల్. తర్వాత మనం చూసుకున్నట్లయితే డెడికేషన్ అంటే కమిట్మెంట్, ఫ్రూట్ఫుల్ అంటే సక్సెస్ఫుల్, నెంబర్స్ మ్యాథమెటిక్స్, క్లాసికల్ ట్రెడిషనల్ అంటే క్లాసికల్, ఫియర్లెస్ కరేజ్, డిస్ప్లే ఎగ్జిబిట్. ఇప్పుడు కూడా మనకి ఇలాంటి సినోనేమ్స్ ఇచ్చి అడిగినప్పుడు కింది వాటిలో వాటి దగ్గరగా ఉన్నది మీరు పెట్టండి కామన్ సెన్స్ ఉపయోగించి. తర్వాత మనం చూడండి మేనర్, యాటిట్యూడ్, అబ్సల్యూట్లీ నెససరీ అంటే ఎసెన్షియల్. చూడండి ఇక్కడ మనకి సినోనేమ్స్ ఉపయోగించి సొంత వాక్యాలు రాయమంటున్నాడు. ఇక్కడ మనకి సొంత వాక్యం ఇంపార్టెంట్ కాదు కానీ సినోనేమ్ ఇచ్చాడు. ఎగ్జైటెడ్, థ్రిల్లెడ్. తర్వాత ఫెయిత్, ట్రస్ట్, అకేషన్, పర్టిక్యులర్ ఈవెంట్, ప్యాషన్, స్ట్రాంగ్ ఎమోషన్, ఎగ్జిబిట్, డిస్ప్లే, అర్జ్, ఏ స్ట్రాంగ్ డిజైర్. చూడండి ఇక్కడ మనకి కెన్ కుడ్, గ్రామర్లో కెన్ కుడ్ యూసేజ్ ఇచ్చాడండి. కెన్ కుడ్ యూసేజ్ ఇచ్చాడు, అది మనకి ఇంపార్టెంట్. చూడండి డోంట్ కాంప్రమైజ్, యూ కెన్ డూ ఇట్, ఐ క్యాన్ డ్యాన్స్ వెల్, ఐ కుడ్ ఎగ్జిబిట్ మై కరేజ్ బై ఫైటింగ్ అగైనెస్ట్ ద బ్రిటిష్. ఇక్కడ మనకి కెన్కి కుడ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డోంట్ కాంప్రమైజ్, యూ కెన్ డూ ఇట్ అంటే నువ్వు కాంప్రమైజ్ అవ్వకు, నువ్వు సాధించగలవు. ఐ క్యాన్ డ్యాన్స్ వెల్, నేను బాగా డ్యాన్స్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నాడు, కెన్ అనేది సామర్థ్యాన్ని చెప్తున్నాడు. నేను బాగా డ్యాన్స్ చేస్తాను, తర్వాత నువ్వు చేయగలవు అనే సామర్థ్యాన్ని చెప్తున్నాడు. సామర్థ్యాన్ని చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా మనం కెన్ని వాడాలి, మరి కుడిని ఎప్పుడు వాడాలి అనేది ఇది చూద్దాం చూడండి. ఐ కుడ్ ఎగ్జిబిట్ మై కరేజ్ బై ఫైటింగ్ అగైనెస్ట్ ద బ్రిటిష్ వాళ్ళతో నేను పోరాటం చేసేటప్పుడు నేను నా సామర్థ్యాన్ని ప్రదర్శించేవాడిని. అంటే గతంలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని చెప్తున్నాడు. అంటే మనం ప్రజెంట్లో ఉన్న సామర్థ్యాన్ని చెప్పేటప్పుడు కెన్ వాడాలి, గతంలో పాస్ట్లో ఉన్నటువంటి ఎబిలిటీని చెప్పేటప్పుడు కుడ్ వాడాలన్నమాట. మనకి కుడ్, కెన్ యొక్క ఫాస్ట్ ఫామ్ కుడ్ చెప్పేది. సామర్థ్యానికి కెన్ వాడాలి, ప్రజెంట్ సామర్థ్యానికి కెన్ వాడాలి, పాస్ట్ సామర్థ్యం, పాస్ట్ ఎబిలిటీకి కుడ్ వాడాలి. సో ఇక్కడ ఇదే చెప్తున్నాడు చూడండి. కెన్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ ఇన్ థర్డ్ సెంటెన్స్, కుడ్ ఈజ్ ఎక్స్ప్రెస్ ఎబిలిటీ ఇన్ పాస్ట్. ఈ పాస్ట్లో ఉన్న ఎబిలిటీని చెప్పడానికి కుడ్ వాడాలి. మీకు అడుగుతాడు పాస్ట్లో ఉన్న ఎబిలిటీ అని చెప్పేది ఏంటని అడుగుతాడు, కుడ్డు. చూడండి అలాగే కెన్ ఐ టేక్ యువర్ పెన్ అనేది ఇక్కడ ఆస్కింగ్ పర్మిషన్. ఎస్ యూ కెన్ టేక్ యువర్ పెన్, ఇక్కడ గివింగ్ పర్మిషన్. ఇక్కడ పర్మిషన్ వాడటానికి కూడా మనకి కెన్ అనేది ఉపయోగించవచ్చు. అలాగే ఐ కెన్ సింగ్ బట్ ఐ కాన్ డ్యాన్స్. చూడండి ఇనేబిలిటీని చెప్పడానికి మనకి కాంట్, అంటే కెన్ యొక్క నెగిటివ్ ఫామే కాంట్. ఓకే, ఇనేబిలిటీని చూడండి ఐ కెన్ సింగ్, నేను పాడగలను, బట్ ఐ కాంట్ డ్యాన్స్, నేను డ్యాన్స్ చేయలేను. అంటే నేను ఇనేబిలిటీ, నాకు అంత సామర్థ్యం లేదు. సామర్థ్యం లేదంటానికి క్యాంట్.
సామర్థ్యం ఉంది అనడానికి కెన్. ఓకే, ఇదంతా కూడా మనకి ప్రజెంట్ టెన్స్లోనే, అంటే ప్రస్తుతం జరుగుతుంది. కుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్, ఆస్కింగ్ పర్మిషన్ ఇన్ ఏ మోర్ పొలైట్ మేనర్. చూడండి, మోర్ పొలైట్ మేనర్లో ఎప్పుడు కూడా కుడ్ వాడాలి. ఇక్కడ ఆస్కింగ్ పర్మిషన్ వాడేటప్పుడు కెన్ వాడాలి. మోర్ పొలైట్ మేనర్లో వచ్చినప్పుడు మనకి కుడ్ వాడాలి. తర్వాత పాస్ట్లో ఉన్నటువంటి ఎబిలిటీని చెప్పడానికి మనం కుడ్ వాడతామని చెప్పుకున్నాం చూసారా. ఐ కుడ్ రన్ ఫాస్ట్ వెన్ ఐ వాజ్ యంగర్. నేను యంగర్గా ఉన్నప్పుడు నేను చాలా బాగా పరిగెత్తేవాడిని అంటే పాస్ట్లో ఇది. ఐ కుడెంట్ టాక్ టిల్ ఐ వాజ్ 5. నాకు 5 వచ్చేసరికి 5కి వచ్చేదాకా కూడా మాట్లాడలేకపోయేవాడిని అంటే ఇనేబిలిటీ, పాస్ట్లో ఉన్నటువంటి ఇనేబిలిటీ చెప్పడానికి కుడ్ వాడతారు. ప్రజెంట్లో ఉన్నటువంటి ఇనేబిలిటీకి కాంట్ వాడతారు. పాస్ట్లో ఉన్నటువంటి ఇనేబిలిటీకి కుడెంట్ వాడతారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, ఈ కాంట్, కెన్, కుడ్, కుడెంట్ వీటన్నిటిని కూడా మోడల్ ఆక్సిలరీస్ అంటారు. చూడండి, ఇక్కడ మీకు ఇచ్చాడు. వాటిలో మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు కొద్దిగా క్లారిటీ రావచ్చు. రాజు ఈజ్ ఏ క్లవర్ బాయ్ అండ్ హీ సాల్వ్ ద ఎనీ ప్రాబ్లం. క్లవర్ బాయ్, హీ కెన్ సాల్వ్ ద ఎనీ ప్రాబ్లం. సో కెన్ పెట్టాలి. అక్కడ మనం కామన్ సెన్స్ ఉపయోగించారు. రాము అనేవాడు క్లవర్ బాయ్, సో వాడికి సామర్థ్యం ఉంటుంది కాబట్టి ఈ కెన్. లాస్ట్ నైట్ ఐ వాజ్ సో ఇల్. లాస్ట్ నైట్ అంటే పాస్ట్ చెప్తున్నాడు. ఐ వాజ్ సో ఇల్ దట్ ఐ కుడెంట్ స్లీప్. పాస్ట్ గురించి చెప్తున్నాడు కాబట్టి మనకి కుడెంట్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత జాన్ డాష్ రైడ్ ఏ బైసికల్ వెన్ హీ వాజ్ 8. వెన్ హీ వాజ్ 8 అంటే ఆడు 8లో 8 సంవత్సరాలు ఉన్నాడు ఫాస్ట్. సో కుడ్ కదా. జాన్ కుడ్ రైడ్ ఏ బైసికల్. జాన్ బైసికల్ రైడ్ చేసేవాడు వాడు 8 ఉన్నప్పుడు. ద స్వీట్ టేస్టెడ్ గుడ్. టేస్టెడ్ అంటే మనకు ఫాస్ట్ తెలియజేస్తుంది. ఫాస్ట్ అనేది ఎప్పుడు కూడా కుడెంట్ వాడాలి. సో రఫీ కెన్ ప్లే క్యారమ్స్ బట్ హీ కాంట్ ప్లే చెస్. చూడండి, బట్ అనేది వాడాడు. రఫీ కెన్ ప్లే క్యారమ్స్. రఫీ అనేవాడు క్యారమ్స్ ఆడగలడు కానీ చెస్ ఆడలేడు అనేది చెప్పడానికి కాంట్ వాడాలి. మీరు కామన్ సెన్స్ ఉపయోగించి పెట్టాలండి. చిల్డ్రన్ ప్లే చెస్ ఇన్ దేర్ ఫ్రీ టైమ్. చిల్డ్రన్ డాష్ ప్లే చెస్ ఇన్ దేర్ ఫ్రీ టైమ్. కెన్, ఎందుకంటే అది పాస్ట్ యాక్షన్ కాదు. పాస్ట్ యాక్షన్ డినోట్ చేసేది మనకు అక్కడ ఏమీ చెప్పలేదు. సో ప్లే అనేది ప్రజెంట్, సో కెన్ అనేది వాడాలి. చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెసింగ్ అపాలజీ అంటే మనము చూడండి, మనం ఏదైనా తప్పు చేస్తే మనం అపాలజీ ఎలా అడగాలి. ఆఫ్టర్ ద స్కూల్ డే సెలబ్రేషన్ అమీనా అండ్ హెర్ పేరెంట్స్ మెట్ ద స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ ఎక్స్ప్రెస్డ్ అపాలజీ ఫర్ బీయింగ్ యాబ్సెంట్ ఫర్ లాంగ్. దానికి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారండి, పిల్లవాడు స్కూల్కి రాలేదు, సో వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారే వాళ్ళ యొక్క అపాలజీని. ఐ ఆమ్ సారీ అనా, ప్లీజ్ ఫర్గివ్ మీ అనా, ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ అనా, లేకపోతే ఐ బెగ్ యువర్ ఫర్గివ్నెస్ అనా, ఐ ఆమ్ సారీ ఐ విల్ నాట్ రిపీట్ అగైన్. సో లాస్ట్ది మనకి కొద్దిగా దగ్గరగా ఉంది. ఐ ఆమ్ సారీ ఐ విల్ నాట్ రిపీట్ అగైన్. ఐ ఆమ్ సారీ, నేను ఇది పునరావృతం చేయదలుచుకోలేదు. ఇలాగ మనకి అపాలజీని ఎక్స్ప్రెస్ చేస్తాం. దీనికి మనకి ఏం లేదండి, అక్కడ ఇచ్చిన సెంటెన్స్ మనకి దీంట్లో ఏమడుగుతాడు, ఎలా అడుగుతాడంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి క్రింది వానిలో అపాలజీ ఏది దానికి దగ్గరగా ఉందని అడుగుతాడు. మీరు కామన్ సెన్స్ ఉపయోగించి పెట్టడమే. దీనికి మించిన దీనికి మార్గము లేదు, షార్ట్ కట్లు లేవు అనమాట. సో మీరు గమనించాలి. తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇంకా గ్రామర్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్. దీన్ని మీరు వదిలేస్తారు కానీ చూడండి, ఎలా రెస్పాన్స్ మనం ఒకళ్ళు ఇచ్చినప్పుడు ఎలా రెస్పాన్స్ అవుతారో చూడండి. ఇక్కడ మనకి ఈ అమ్మాయి ఏమని అడుగుతుందో చూడండి ఒకసారి. విల్ యూ కమ్ టు స్కూల్ ఆన్ మండే. నువ్వు మండే స్కూల్కి రాగలవా అని అడిగితే ఈ అమ్మాయి ఏమని చెప్తుంది చూడండి. ఎస్ బై ఆల్ మీన్స్ ఐ గాట్ ఫుల్ అష్యూరెన్స్. చూడండి, ఈ అమ్మాయి మండే స్కూల్కి రావగలవా అని అడిగితే ఈ అమ్మాయి ఎస్ బై ఆల్ మీన్స్ ఐ గాట్ ఫుల్ అష్యూరెన్స్. బై ఆల్ మీన్స్ అంటే డెఫినెట్గా డెఫినెట్ పక్కాగా అనే మీనింగ్లో బై ఆల్ మీన్స్ అనేది వాడతారు. ఇది మీకు తెలిసి ఉండాలి.
బై ఆల్ మీన్స్ ఐ గాట్ ఫుల్ ఎజూరెన్స్. ఎస్, నేను తప్పకుండా నీకు గ్యారంటీ ఇస్తున్నాను, నేను తప్పకుండా వస్తాను అని, మండే వస్తానని దాని మీనింగ్ అనమాట. బై ఆల్ మీనింగ్స్ అంటే డెఫినెట్గా షూర్గా అనే దానికి బై ఆల్ మీన్స్ వాడతారు. మీకు ఇక్కడ బిట్ ఎలా అడుగుతారంటే ఒక క్వశ్చన్ ఇచ్చేసి దీంట్లో డెఫినెట్గా అనే మీనింగ్ వాడటానికి ఏ ఫ్యాజులు వాడతారు అని అడుగుతాడు. సో బై ఆల్ మీన్స్ అంటే డెఫినెట్గా అని. తర్వాత ఇక్కడ చూడండి, హౌ విల్ యూ మేనేజ్ యువర్ లిటిల్ బ్రదర్. మీ లిటిల్ బ్రదర్ని ఎలా మేనేజ్ చేస్తారు? ఐ హ్యావ్ నో ఐడియా, నాకు ఐడియా లేదు. సో సమ్ హౌ మై పేరెంట్స్ విల్ మేనేజ్, మై పేరెంట్స్ ఎలాగోలా మేనేజ్ చేస్తారు. ఐ హ్యావ్ నో ఐడియా. చూడండి, మీకు తెలియదు, లేకపోతే మీకు ఒక సంఘర్షణ అంటే మీకు ఏం చేయాలో తెలియనప్పుడు ఐ హ్యావ్ నో ఐడియా అనేది మనం చెప్పాలన్నమాట. ఇది మీకు ఈ విధంగా కూడా గతంలో క్వశ్చన్ అడిగాడు, అందుకనే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకి ఈ లెసన్ అయిపోయిందనమాట. ఈ లెసన్లో మనకి అయిపోయినాయి. చూడండి, మనకి దీంతో 5th క్లాస్లో ఉన్నటువంటి 3 లెసన్స్ అయిపోయినాయి. మిగిలిన 3 లెసన్ కూడా ఇంకో వీడియో రాబోతుంది. మీకు ప్రతి బిట్టు పోకూడదనే సరే, అందుకనే ప్రతి దాన్ని కూడా నేను రీసెర్చ్ చేసి మరి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి, కష్టపడండి. ఫలి మీరు ఎంత కష్టపడితే మీ జాబు అంత మీకు దగ్గరగా ఉన్నట్టు. చూడండి, మనకి ఎప్పుడు కూడా సక్సెస్ అనేది షార్ట్ కట్లు ఉండవండి. హార్డ్ వర్కే సక్సెస్ యొక్క షార్ట్ కట్టు. కాబట్టి మీరు కష్టపడండి. మీరు కష్టపడితే మీకు ఖచ్చితంగా మీ గమ్యాన్ని చేరుకోగలరు. కాబట్టి మీరు ఎంత కష్టపడితే మీకు అంత ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.